క్లౌడ్లో ఉన్న యూఆర్ఎల్స్తో మనం ఏం చేసేసాము, ఒక ఇమేజ్ని ఎలా సెట్ చేయాలి ఒక పేజీకి తెలుసుకున్నాం. అలానే మన ఫోన్లో ఉన్న మన ఇమేజ్ని కానీ, మన కంప్యూటర్లో ఉన్న మన ఇమేజ్నే ఒక ఇమేజ్గా, ఒక కోడింగ్ పర్పస్ ఒక ఇమేజ్గా ఎలా పెట్టాలి అనేది మనం నేర్చుకుందాం. అలానే మనందరం ఏం చేస్తున్నామంటే రోజు కూడా ఒక ఆన్లైన్లో ఒక సర్వర్ని రెంట్కి తీసుకొని ఆ సర్వర్తో మనం ఏం చేస్తున్నామంటే వర్క్ చేస్తూ ఉన్నాం. అలా కాకుండా మనం ఏం చేద్దామంటే ₹1 కూడా ఖర్చు చేయకుండా మన దగ్గరే ప్రాక్టీస్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తారంటే అందరూ కూడా ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్లో వాళ్ళందరూ లోకల్ కంప్యూటర్లో వర్క్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే విజువల్ స్టూడియో కోడ్ అనే టాపిక్ని, విజువల్ స్టూడియో కోడ్ అనే ఒక టూల్ ద్వారా ఏం చేస్తారంటే వర్క్ చేస్తూ ఉంటారు. అది ఎలా చేస్తారు, ఎలా మనం నేర్చుకుంటాం అనేది నెక్స్ట్ సెషన్స్లో మనం నేర్చుకుందాం అనమాట. అక్కడితో మనకి ఏమవుతుందంటే స్టాటిక్ వెబ్సైట్స్ అనేది బిల్డ్ చేయడం అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకే, అవన్నీ కూడా ఏంటంటే ఫర్దర్ టాపిక్స్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. ఓకే దెన్ టుడే మనం యొక్క ఎజెండా ప్రకారం మనం సాల్వ్ చేసుకుంటా వెళ్దాం. ఓకే దెన్ రైట్ నో మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్తున్నాను. 1 సెకండ్. Yeah, sorry for the interruption. Yeah, right now I'm sharing my screen. మనం నిన్న ఏమేం చేసామనేది ఒకసారి చేసుకుంటూ వెళ్దాం. ఏం చేసామంటే హైపర్ లింక్ అంటే ఏందో ఒకసారి చెప్తున్నాను, ఒకసారి చేసేద్దాం. ఏం చేశాను అంటే మన యొక్క క్రోమ్లోకి వెళ్ళాను. ఈ క్రోమ్లో నేను ఏం చేశానంటే ఒక గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసేసి ఇక్కడికి నేను వెళ్ళేసి ఏం చేశానంటే ఇక్కడ సతీష్ కౌశిక్ అనే ఒకటి పేరు క్లిక్ చేశాను. ఇక్కడికి వెళ్ళి చూస్తే నాకేముంది అంటే ఒక గూగుల్ సెర్చ్లోకి వెళ్ళేసి ఒక వెబ్సైట్ని సెర్చ్ చేసుకున్నాను. ఆ వెబ్సైట్ని సెర్చ్ చేసేసుకుంటా వెళ్తే ఇక్కడ నాకు బోల్డ్ అంత ఎలిమెంట్స్ కనపడ్డా ఉన్నాయి. వీటిని ఏమంటారంటే టెస్ట్ అని పిలుస్తారు. ఈ టెస్ట్లో కనుక చూస్తే ఏమైంది అంటే ఇక్కడ ఫస్ట్ ఒక లైన్ ఉంది. ఈ టెస్ట్ దగ్గరికి వెళ్ళి కింద ఉన్న లైన్లో ఎంత క్లిక్ చేసినా ఎలాంటి చేంజెస్ లేవు. అంటే టెస్ట్ అంటే ఏం క్లిక్ చేసినా ఏం కాదు అనుకున్నాను. కానీ ఇక్కడ ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏదో, ఇక్కడ ఉన్న టెస్ట్ ఒకలా ఉంది, ఇక్కడ ఉన్న టెస్ట్ బ్లూ కలర్లో ఉంది. ఈ టెస్ట్ని నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఏమైందంటే అరే వెంటనే నాకు వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. అంటే ఒక టెస్ట్ని మనం క్లిక్ చేయగానే వెబ్ పేజీ అనేది క్రియేట్ అయ్యేటట్లు చేయడాన్ని ఏమంటారు దాన్ని హైపర్ లింక్ అని పిలుస్తారు. అంటే ఒక టెక్స్ట్ని హైపర్ లింక్గా చేస్తే ఏమైంది అంటే దాని లోపల ఏమైంది అంటే ఒక వెబ్ పేజీని ఉంచేయచ్చు అనమాట. ఒక టెక్స్ట్ లోపల ఒక వెబ్ పేజీని ఉంచవచ్చు. అలా ఉంచడాన్ని ఏమంటారంటే హైపర్ లింక్ అంటారు. అంటే అలాంటి హైపర్ లింక్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఎస్టర్డే మనం డిస్కస్ చేసుకున్నాం. ఎలా డిస్కస్ చేద్దాము, ఒక కామన్ టెక్స్ట్ని హైపర్ లింక్గా మార్చాలి అంటే ఏంటిది అంటే యాంకర్ అనే ఎలిమెంట్ని యూజ్ చేస్తాం. ఆ యాంకర్ అనే ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే దానికి ఒక సింటాక్ ఉంది. ఏంటిది ఆ సింటాక్? ఒక యాంగులర్ బ్రేస్ పెట్టి, యాంగులర్ బ్రేస్ అంటే వేరేది ఏదో కాదు, లెస్ దాన్ సింబల్ పెట్టేసేసి యాంకర్ ఎలిమెంట్కి ట్యాగ్ ఏంటిది అంటే ఏ అనేది ట్యాగ్గా తీసేసుకొని తర్వాత యాంగులర్ బ్రేస్ని ఏం చేసేసానంటే ప్లేస్ చేసేసాను అనమాట. దాన్ని స్టార్టింగ్ ట్యాగ్ అంటాం. తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చాను. ఏ ఎలిమెంట్ని అయితే మనం రాయాలి అనుకుంటున్నామో ఆ ఎలిమెంట్కి సంబంధించిన టెక్స్ట్ని ఇక్కడ ఇవ్వాలి. ఆ టెక్స్ట్ ఏంటిది, నేను సతీష్ ఎవరి గురించి రాస్తుంది, కౌశిక్ గురించి రాస్తున్నాను. అంటే నా టెక్స్ట్ ఏంటంటే సతీష్ కౌశిక్ అనే ఒక పేరుని హైపర్ లింక్గా మారుస్తున్నాను.
అంటే అక్కడ కాంటెంట్ ప్లేస్ లో వాడి పేరు పెట్టేశాను. అంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ రాయాలి అంటే స్టార్టింగ్ ట్యాగ్ రాయాలి, తర్వాత కాంటెంట్ రాయాలి, తర్వాత ఎండ్ ట్యాగ్ రాయాలి. ఎండ్ ట్యాగ్ రాయాలంటే సింటాక్ ఏంది, యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసేసి ట్యాగ్ ఏ అనేది ఇచ్చేసేసేసి తర్వాత యాంగులర్ బ్రేస్ తో క్లోజ్ చేయాలి. ఇలా చేస్తే దాన్ని ఏమంటారు హెచ్టిఎంఎల్ అంటారని మీ అందరికీ తెలుసు. చేసేసేసిన తర్వాత నేను ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అరౌండ్ చేసి చూస్తే సతీష్ అనే పేరు అనేది ఇక్కడ వచ్చేసేసింది. మీరు అందరూ చూడండి, సతీష్ అనే పేరు అనేది కనపడింది అనమాట. సతీష్ కౌశిక్ అనే పేరు. ఈ పేరు దగ్గరికి వెళ్ళి క్లిక్ చేస్తున్నాను. ఏం క్లిక్ చేస్తున్నా కానీ ఏమైంది అంటే ఎలాంటి చేంజ్ రాలేదు. అంటే ఈ పేరుని నేను ఏం చేశానంటే ఒక హైపర్ లింక్ గా మార్చాలి. ఈ పేరుని హైపర్ లింక్ గా మార్చాలి అంటే దీనికి మనం ఏం చేయాలంటే ఒక స్టైల్ అనేది ఇవ్వాలన్నమాట. ఆ స్టైల్ అనేది ఇవ్వాలి అంటే ఏం చేస్తారు, సిఎస్ఎస్ లోకి వెళ్ళవసరం లేదు, డైరెక్ట్ గా ఒక స్టైల్ అనేది ఇవ్వచ్చు అనమాట. అలా ఇవ్వాలి అంటే ఒక యాట్రిబ్యూట్ ని అప్లై చేయాలి. ఒక కామన్ టెక్స్ట్ ని హైపర్ లింక్ గా మార్చాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఒక యాట్రిబ్యూట్ వాడాలి. ఏ యాట్రిబ్యూట్ వాడాలి, ఏ యాట్రిబ్యూట్ అయినా సరే మనం ఎక్కడ యూజ్ చేస్తాము, మనం తీసుకున్న హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ పక్కన స్పేస్ ఇచ్చేసేసి యాట్రిబ్యూట్ యొక్క నేమ్ వాడాలి. ఒక టెక్స్ట్ ని హైపర్ లింక్ గా హైపర్ లింక్ గా మార్చాలి అంటే ఏ యాట్రిబ్యూట్ వాడాలి, సతీష్ నీకు తెలుసు కదా, ఏ యాట్రిబ్యూట్ వాడాలి, హెచ్రఫ్ అనే యాట్రిబ్యూట్ రాసేయాలి. యాట్రిబ్యూట్ అనేది వాడేటప్పుడు దానికి సింటాక్ ఏంది, నేమ్ ఆఫ్ ద యాట్రిబ్యూట్ రాసేసి ఈజ్ ఈక్వల్ పెట్టేసి డబుల్ కోట్స్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్ లో ఏం చేయాలంటే వాల్యూ ఆఫ్ ద యాట్రిబ్యూట్ అనేది ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే ఆ సింటాక్ నాకు తెలుసు కాబట్టి నేమ్ ఆఫ్ ద యాట్రిబ్యూట్ వాడాను, ఈజ్ ఈక్వల్ టు పెట్టాను, తర్వాత ఏం చేశానంటే డబుల్ కోట్స్ పెట్టాను. ఆ డబుల్ కోట్స్ లో మనం ఏం చేయాలి అంటే దీనికి సంబంధించిన వాల్యూ ఇవ్వాలి. దీనికి సంబంధించిన వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయ్యేటట్లు చేయాలి కాబట్టి ఈ హెచ్రఫ్ అనే యాట్రిబ్యూట్ పక్కన మనం కొన్ని ఇవ్వచ్చు. యూఆర్ఎల్ అయినా ఇవ్వచ్చు, లేదా సెక్షన్ యొక్క కంటైనర్ ఐడి అయినా సరే ఇవ్వచ్చు. అలాంటివి ఇస్తారు. నేనేం చేస్తున్నా అంటే ఈ సతీష్ కౌశిక్ అనే అతని యొక్క వెబ్ పేజీకి సంబంధించిన ఏం చేశానంటే యూఆర్ఎల్ మొత్తం కూడా ఏం చేసేసుకున్నా అంటే కాపీ చేసేసుకున్నాను. కంట్రోల్-A కంట్రోల్-C చేసేసి నేనేం చేశానంటే ఈ పేజీ నా యొక్క వెబ్ పేజీలో హైపర్ లింక్ గా పెట్టాలి అనుకున్నాను. ఈ డేటాని ఏం చేశానంటే నా టెక్స్ట్ కి హైపర్ లింక్ గా పెట్టాలి అనుకున్నాను. అలా పెట్టాలి అంటే దానికి సంబంధించిన యూఆర్ఎల్ ని కాపీ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసి మనం ఏం చేయాలంటే పేస్ట్ చేసేసేసి ప్లే అరౌండ్ చేసి చూడాలి. ప్లే అరౌండ్ చేశాను. ఇందాక చూడు టెక్స్ట్ ఎలా ఉంది, నార్మల్ గా ఉంది. ఇప్పుడు హైపర్ లింక్ గా మారడం వల్ల అదేమైందో చూడు, ఒక అండర్లైన్ అనేది వచ్చేసేసి నీట్ గా కనపడుతుందా వేరే కలర్ లో. ఇప్పుడు నేనేం చేసేసానంటే ఇక్కడికి వెళ్ళి ఈ పేరుని జస్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగల ఏమైందో చూడు, ఇందాక నా యొక్క అవుట్పుట్ లో కాలంలో ఏమన్నా వచ్చిందా, ఈ టెక్స్ట్ మొత్తం కూడా రాలేదు. ఇప్పుడు ఏమైందో చూడు, అది వచ్చేసేసింది. ఇలా రావడాన్ని ఏమంటారంటే హైపర్ లింక్ అంటారు. అంటే ఒక హైపర్ లింక్ తో నేనేం చేశాను, ఒక మెథడ్ చేశాను. ఏ మెథడ్ చేశాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మెథడ్ చేశాను, ఒక టెక్స్ట్ ని హైపర్ లింక్ గా మార్చాను. ఎలా, ఒక టెక్స్ట్ ని క్లిక్ చేయగానే ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అయ్యేటట్లు చూసుకున్నాను. అలా చేయాలి అంటే హైపర్ లింక్ తో ఒక మెథడ్ అనేది చేయవచ్చు అనమాట. ఒక టెక్స్ట్ ని క్లిక్ చేయగానే ఆ టెక్స్ట్ కి సంబంధించిన వెబ్సైట్ అనేది మనం హైపర్ లింక్ ద్వారా ఓపెన్ చేయవచ్చు. ఓకేనా? ఓకే సార్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ ఇంకోటి ఏం చేయొచ్చు చెప్పాను. ఏం చేయొచ్చు అంటే ఈ టెక్స్ట్ మొత్తం కూడా ఏం చేశానంటే ఇదే అవుట్పుట్ కాలంలో కాకుండా వేరొక న్యూ ట్యాబ్ లోకి వచ్చి ఓపెన్ అయ్యేటట్లు కూడా చేయవచ్చు అనమాట. అంటే లైక్ సమ్ టైమ్స్ మనం ఏం చేస్తామంటే ఈ గూగుల్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న వెబ్సైట్ ని క్లిక్ చేయగానే ఇది ఈ పేజీలోనే లోడ్ అయింది. కొన్నిటిని కనుక క్లిక్ చేసేసామనుకో ఏమవుతుంది, ఇదంతా కూడా ఏమవుతుంది అంటే సపరేట్ ట్యాబ్ అనేది ఓపెన్ అయిపోయి ఎలాని ఈ టెక్స్ట్ ని క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అనేది వచ్చినట్లు, ఈ ట్యాబ్ లో ఆ టెక్స్ట్ కి సంబంధించిన డేటా అంతా వచ్చినట్లు సెట్ చేయాలి అనుకున్నాను. అలా సెట్ చేయాలి అంటే ఈ టెక్స్ట్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అన్నాను. అప్పుడు ఏమైంది, సపరేట్ ట్యాబ్ లో ఇదంతా ఓపెన్ అయింది. ఇందాకైతే ఏమైందో చూడు, ఈ టెక్స్ట్ ని జస్ట్ క్లిక్ చేయగానే
క్లిక్ చేసిన కాడే ఈ టెస్ట్ కి సంబంధించిన వెబ్ పేజ్ అంతా ఓపెన్ అయ్యేటట్లు చేయాలి అంటే ఒక మెథడ్. ఇప్పుడు ఏం చేసేసాను, ఆ టెస్ట్ ని క్లిక్ చేయగానే మరొక సపరేట్ ట్యాబ్ లో వచ్చేసి ఓపెన్ అయ్యేటట్లు చేయాలి అనుకున్నాను. అలా చేయాలి అంటే మనం హైపర్ లింక్ ద్వారా కూడా అచీవ్ చేయొచ్చు అనమాట. ఎలా అచీవ్ చేస్తారు అనేది ఒకసారి చూద్దాం. ఎలా చేస్తారు అనేది చూద్దాం ఒకసారి. ఎలా చేస్తారు అంటే ఇదే యాంకర్ ఎలిమెంట్ కి పక్కన ఏం చేయాలి అంటే మనం రాసిన హెచ్రఫ్ అనే యాట్రిబ్యూట్ పక్కన స్పేస్ ఇచ్చేసి మనం ఏం చేయాలంటే మరొక యాట్రిబ్యూట్ ని యూజ్ చేయాలి. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కదా, ఒక HTML ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాబ్ లో ఏం చేయొచ్చు, మల్టిపుల్ క్లాస్ నేమ్స్ అనేవి వాడుకోవచ్చు, మల్టిపుల్ యాట్రిబ్యూట్స్ అనేది కూడా వాడుకోవచ్చు అని మీరందరూ కూడా ప్రీవియస్ సెషన్స్ లో విన్నాం కదా. అలా చేయాలి అంటే ఏం చేయాలి, జస్ట్ స్పేస్ మాత్రమే ఇవ్వాలి అని తెలుసు కదా. అందుకని ఈ యాట్రిబ్యూట్ పక్కన హెచ్రఫ్ అనే యాట్రిబ్యూట్ పక్కన కొంచెం స్పేస్ ఇచ్చేసి మరొక ట్యాబ్ లో ఓపెన్ అవ్వాలి అంటే మరొక యాట్రిబ్యూట్ వాడాలి. ఏ యాట్రిబ్యూట్ వాడతారు, టార్గెట్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ రాసేసి ఈజ్ ఈక్వల్ పెట్టేసి డబుల్ కోట్స్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్ మధ్యలో మనం ఏం పెట్టాలి, ఒక అడ్డగీత పెట్టాలి. ఈ అడ్డగీత అండర్ స్కోర్ అని పెట్టేసేసి BLANK బ్లాంక్ అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఇప్పుడు ఏమైందో చూద్దాం. ఈ టెక్స్ట్ హైపర్ లింక్ గా వెళ్ళిపోయింది. ఈ హైపర్ లింక్ ని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే చూడు, ఇందాక నాకు కోడ్ ప్లే గ్రౌండ్ లో పక్కనే వచ్చేసింది. కానీ ఇప్పుడు చూడు ఏమైందో, సపరేట్ ట్యాబ్ ఓపెన్ అయ్యి ఆ ట్యాబ్ లో మనం పెట్టిన లింక్ అంతా కూడా ఓపెన్ అయింది. అంటే ఇలా చేయడం అనేది అర్థమైనట్లేనా. హైపర్ లింక్ తో మనం ఏం చేసాం, ఇప్పుడు దాకా మ్యాజిక్లు ఒకటి చేసాం. ఒక టెక్స్ట్ హైపర్ లింక్ గా మారాలి అంటే యాంకర్ ఎలిమెంట్ ని యూజ్ చేయాలి. అలా యాంకర్ ఎలిమెంట్ ని యూజ్ చేసేటప్పుడు ఒకే పేజీలో ఓపెన్ అయ్యేటట్లు చేయడానికి హెచ్రఫ్ అనే యాట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాము. అలానే వేరొక ట్యాబ్ లోకి వెళ్ళి ఓపెన్ అవ్వాలి అంటే టార్గెట్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ ని యూజ్ చేసేసి ఒక హైపర్ లింక్ ని ఇలా చేంజ్ చేయవచ్చు అనేసి మనం నేర్చుకున్నాం. అవునా కాదా? ఇక్కడ దాకా ఎవరికన్నా డౌట్ ఉందా? ఇక్కడ దాకా చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా? ఏం డౌట్ లేదు కదా. ఓకే, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది చూద్దాం. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఒకసారి పీపీటీలో చూద్దాం. ఏం చేశాను అంటే నావిగేట్ చేశాను. అంటే ఒక చోట నుండి మరొక చోటకి వెళ్ళడానికి నావిగేట్ అంటారు కదా. ఓపెన్ చేశాను ఇంకో చోటకు వచ్చిందని చెప్పకూడదు, నావిగేట్ చేయడం అంటారు అనమాట. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేశాను. ఏ వెబ్ పేజీ, వినోద్ కుమార్, వినోద్ అనే ఒక పర్సన్ తో ఒక ఏం చేశానంటే ఒక వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేశాను. ఒక వినోద్కి సంబంధించిన ఒక ఫోటో పెట్టి వినోద్ అనే పేరు, ఆ పేరు కింద కొంచెం డిస్క్రిప్షన్ వచ్చేటట్లు ప్రిపేర్ చేశాను. ఆ తర్వాత ఏం చేశానంటే వినోద్ అచీవ్ చేసిన అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అవార్డ్స్ అనే ఒక సెక్షన్ పెట్టేసి అతను సంపాదించిన అవార్డ్స్ మొత్తాన్ని కూడా కింద మెన్షన్ చేశాను. తర్వాత నేనేం చేసేసానంటే తర్వాత మరొక కాలం క్రియేట్ చేశాను, బయోడేటా. బయో అనే ఒక కాలం క్రియేట్ చేసేసి ఆ బయో కాలంలో ఏం చేశానంటే ఇతని యొక్క హిస్టరీ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే మొత్తం కూడా కింద ఉండేటట్లు ఒక వెబ్ పేజీ అనేది క్రియేట్ చేసేసుకున్నాను. ఓకేనా. ఈ వెబ్ పేజీలో నేనేం చేసేసానంటే మొదటి చూసే పేజీలో అంటే ఒక డాక్యుమెంటేషన్ అనేది క్రియేట్ చేశాను, ఒక వెబ్ డాక్యుమెంటేషన్ అనేది క్రియేట్ చేశాను. ఆ వెబ్ డాక్యుమెంటేషన్ లో మొదటి పేజీలోనే చివరి పేజీలో ఉన్న కంటెంట్ లోకి వెళ్ళాలి అంటే మనం ఏం చేస్తాం, స్క్రోల్ చేసేసేసి వెళ్తాం. వినోద్ అనే పేజీ చూస్తున్నాను, బయో అనే ఫామ్ లోకి వెళ్ళాలి అంటే మనం ఏం చేస్తాను, స్క్రోల్ చేసుకొని బయో అనేది వచ్చేంత వరకు స్క్రోల్ చేసుకున్నాను అనుకో, అప్పుడు బయో అనేది వచ్చినప్పుడు మనం చదువుకుంటా ఉంటాం. అలా కాకుండా వినోద్ అనే ఒక ప్రొఫైల్ ప్లేస్ లోనే పైన కనపడిన భాగాన్ని ప్రొఫైల్ అంటారు, అవార్డ్స్ ఉన్న కాలాన్ని అవార్డు సెక్షన్ అంటారు, కింద ఉన్న కాలంని బయోడేటా సెక్షన్ అని పిలుస్తారన్నమాట. ఇక్కడ నేనేం చేశానంటే నా యొక్క వెబ్ పేజీలో ఏం చేశానంటే నావిగేట్ అవ్వాలి అనుకున్నాను. ఎక్కడి నుండి ఎక్కడికి, ప్రొఫైల్ అనే సెక్షన్ లోనే బయోడేటా అనే సెక్షన్ ని డైరెక్ట్ గా చూడాలి అంటే ఎలా నావిగేట్ చేస్తారు అనేది చూద్దాం అనుకున్నాను. అలా చేయాలి అంటే ఒక సేమ్ ప్రొఫైల్ లోనే ఆర్ ఒక సేమ్ డాక్యుమెంటేషన్ లోనే ఒక ప్లేస్ లో నుండి మరొక ప్లేస్ లో ఉన్న డేటాని చదవాలి అంటే
మనం ఏం చేస్తాము అంటే ఒక హైపర్ లింక్ అనేది యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఉన్న పేజీ నుండి మరొక పేజీలోకి వెంటనే మనం వెళ్ళవచ్చు అనమాట. అలా ఎలా వెళ్తారు, అలా ఎలా హైపర్ లింక్ క్రియేట్ చేస్తారు అనేది ఒక్కసారి మనం చేసి చూద్దాం. ఈ ప్రొఫైల్ అంతా క్రియేట్ చేయాలి అంటే దీనికి ఏమేమి వాడాలి మనము, HTML ని CSS ని వాడి ఎలా పేజ్ క్రియేట్ చేయాలో మీ అందరికీ తెలుసు కదా. ఆ క్రియేట్ చేయడం అనేది మీరు ఒక్కసారి క్లాస్ అయిపోయిన తర్వాత ఒక్కసారి అరేంజ్ చేయండి. ఆ అరేంజ్ చేసేస్తే దానికి సంబంధించిన డేటా అంతా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన డేటా అంతా కూడా నేనేం చేస్తానంటే మన యొక్క టుడే సెషన్ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ లో పోస్ట్ చేస్తాను. దానికి సంబంధించిన డేటా మొత్తాన్ని నేనేం చేశానంటే కింద సేవ్ చేసుకున్నాను. ఆ సేవ్ చేసుకున్న డేటా దగ్గరికి వెళ్ళి కాపీ అండ్ పేస్ట్ అనేది చేద్దాం. ఈ వినోద్ అనే అతనికి సంబంధించిన HTML ఫైల్ మొత్తం కూడా నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్న ఇక్కడ నుండి HTML ఫైల్ మొత్తాన్ని కూడా నేనేం చేస్తున్నానంటే కాపీ చేసుకుంటున్నాను. HTML మొత్తాన్ని కూడా కాపీ చేసేసుకున్నాను. మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వచ్చి ప్లేస్ చేస్తున్నాను. మన గ్రూప్లోకి వచ్చేసేసి ఒకసారి పేస్ట్ చేస్తున్నాను. మీరు చూసుకోండి. ఇక్కడ మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వచ్చేసి నేనేం చేస్తున్నానంటే బాడీ అనే భాగంలో నేనేం చేశానంటే ఆ కోడ్కి సంబంధించిన మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేసి ఈ HTML ఎలిమెంట్కి క్రియేట్ చేయడానికి అవసరమైన డేటా మొత్తాన్ని కూడా ఇక్కడ నోట్ చేసేసుకున్నాను. అలానే మనం ఇంకోటి ఏం చేయాలి, ఈ డేటాకి సంబంధించిన CSS ఫైల్ అనేది ఉంది. ఆ CSS ఫైల్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే మన యొక్క వెబ్ పేజీలో లోడ్ చేసేసుకున్నాను. ఇవంతా కూడా మీకు తెలుసు కాబట్టి నేనేం చేస్తున్నానంటే డైరెక్ట్గా చేసేస్తున్నాను. ఇవి తెలియదు అంటే చేసుకుందాం, కాకపోతే కొంత టైం జరిగింది అనమాట. ఇదంతా మీరు ఇప్పుడు దాకా నేర్చుకున్నారు కాబట్టి వీటన్నిటిని ఉపయోగించి ఎలా ఫిల్ చేస్తారని మీకు తెలుసు కాబట్టి దానికి సంబంధించిన కోడ్ అంతా కూడా గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి చేయండి, ఏమన్నా డౌట్స్ ఉంటే టుమారో సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తానంటే ఇదే గ్రూప్లో ఏం చేస్తానంటే పేస్ట్ చేస్తున్నాను. ఇంక ఇక్కడికి వచ్చేసి నేనేం చేస్తున్నానంటే పేస్ట్ చేస్తున్నాను. తర్వాత మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసేసి CSS సెక్షన్ ఎక్కడైతే ఉందో ఆ CS సెక్షన్లో ఏం చేస్తుందంటే దానికి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తానంటే లోడ్ చేసేసాను. లోడ్ చేసేసి నేను ప్లే అరౌండ్ చేసి చూసేసాను. దీంట్లో చిన్న మిస్టేక్స్ అనేవి ఉన్నాయి. ఆ మిస్టేక్స్ వాటికి తీసేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి ప్లే అకౌంట్ చేసి చూసాను. ఇది నా యొక్క పీపీటీలో ఉన్న వెబ్ పేజ్. ఒక్కసారి చూద్దాం. పీపీటీలోకి వెళ్ళి ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం. ఏం చేశానంటే హైపర్ లింక్తో మరొకటి కూడా అచీవ్ చేయొచ్చు. ఏం అచీవ్ చేయొచ్చు అని చెప్పాను, ఒక సేమ్ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో సేమ్ డాక్యుమెంటేషన్లో ప్రొఫైల్ అనే పేజీలోనే ఉండి ఒకేసారి బయోడేటా అనే కాలంలో ఉన్న డేటాని కూడా మనం చూడవచ్చు అనమాట. అలానే బయోడేటా కింద ఇంకోటి ఇచ్చాను, డిస్క్రిప్షన్ అని ఇచ్చాను ఒక మ్యాటర్. ఆ డిస్క్రిప్షన్కి సంబంధించిన మ్యాటర్ని కూడా మనం చదవాలి అంటే స్క్రోల్ డౌన్ చేయకుండా డైరెక్ట్గా హైపర్ లింక్ అనేది ఒకటి సెట్ చేసేసుకున్నాం అనుకో, ఈ హైపర్ లింక్ ద్వారా ప్రొఫైల్ అనే పేజీలోనే ఉండేసేసి బయోడేటాలో ఉన్న పేజీలో ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం ఎలాంటి స్క్రోల్ డౌన్ చేయకుండా ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఒక్కదాన్ని చదువుకుంటా ఉండొచ్చు. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక హైపర్ లింక్ ని క్రియేట్ చేయాలి. అది ఎలా క్రియేట్ చేస్తారు, ఏం చేస్తారు అనేది తెలుసుకోవాలి అంటే దీనికి సంబంధించిన స్టెప్స్ అనేది ఒకసారి విందాం. ఏమేమి స్టెప్స్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఒక ప్రొఫైల్ అనే పేజీలోనే బయోడేటాకి సంబంధించిన పేజీ మొత్తాన్ని కూడా హైపర్ లింక్ ద్వారా చదవాలి అనుకుంటే ఏమేం చేయాలి అంటే ఫస్ట్ రెండు స్టెప్స్ చేయాలన్నమాట. ఒక స్టెప్ మనం ఏం చేయాలి అంటే ప్రతి పేజీకి కూడా మనం ఏం చేయాలంటే
సెక్షన్ ఐడి అనేది క్రియేట్ చేయాలి. అంటే నువ్వు బయోడేటా అనే ఫామ్ ని ప్రొఫైల్లోనే చూడాలి అనుకుంటున్నావు కాబట్టి ప్రొఫైల్ అనే కంటైనర్ కి బయోడేటాకి సంబంధించిన కంటైనర్ కి ఒక సెక్షన్ ఐడి అనేది ఒకటి క్రియేట్ చేయాలి. సెక్షన్ ఐడి అనేది క్రియేట్ చేయాలంటే మీ అందరికీ తెలుసు, ఐడి అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ రాసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టి డబుల్ కోట్స్ లో సెక్షన్ అనేది సెక్షన్ అనే నేమ్ పెట్టేసేసి దానికి బయో అయినా పెట్టవచ్చు, లేదా ముందల బయో పెట్టేసేసి క్యాపిటల్ లెటర్ ఎస్ తో ఏం చేయొచ్చు అంటే సెక్షన్ అనేది ఫామ్ చేయొచ్చు అనమాట. అలా ఒక సెక్షన్ ఐడి అనేది ఇవ్వాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఎక్కడైతే ఏ పేజీలో ఉండి ఏ పాయింట్ కాడైతే ఉండి ఆ బయోడేటా చూడాలి అనుకుంటున్నావో ఆ ప్రొఫైల్ అనే పేజీలో మనం ఏం చేయాలి అంటే ఒక హైపర్ లింక్ ని క్రియేట్ చేయాలి. అలా హైపర్ లింక్ ని క్రియేట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక యాంకర్ ఎలిమెంట్ తో ఏదో ఒక సపరేట్ టెక్స్ట్ ని క్రియేట్ చేసేసి ఆ యాంకర్ ఎలిమెంట్ కి ఏం చేయాలంటే హెచ్రఫ్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ ని కనుక క్రియేట్ చేసేసామనుకో వెంటనే ఏమైందంటే ఆ ప్రొఫైల్ అనే పేజీలోనే ఒక హైపర్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ హైపర్ లింక్ ని క్లిక్ చేయగానే మనం ఏం చేయొచ్చు అంటే సేమ్ వెబ్ పేజీలో ఉన్న బయోడేటాకి సంబంధించిన మ్యాటర్ ని మొత్తాన్ని కూడా ఒకేసారి స్క్రీన్ మీద చదవచ్చు అనమాట. అది ఎలా సెట్ చేస్తారనేది ఒకసారి చూద్దాం. ఓకే డన్. దానికోసం మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ కి వెళ్తున్నాను. ఇదంతా నేను చెప్పాను కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఉండండి. ఇప్పుడు ఏం చేశానంటే నేను ఇక్కడే ఉండేసేసి నేను ఏం చేశానంటే వినోద్ అనే పేజీలోనే ఉన్నాను. ఈ బయోడేటా పేజీకి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా చదవాలి అనుకున్నాను. అలా చదవాలి అంటే మామూలుగా అయితే నేనేం చేశాను, ఇలా స్క్రోల్ చేస్తేనే కనపడుతుంది. ఇలా స్క్రోల్ చేయకుండా డైరెక్ట్ గా చదవాలి అంటే ఒక హైపర్ లింక్ ని కనుక మనం సెట్ చేసుకున్నాం అనుకో ఆ హైపర్ లింక్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా స్క్రోల్ చేయకుండానే డైరెక్ట్ గా మనం చదవాలనుకున్న బయోడేటాకి సంబంధించిన మ్యాటర్ మొత్తాన్ని కూడా చదివేయచ్చు అనమాట. అలా చేయాలి అంటే ఎలా చేస్తామనేది ఒకసారి చూద్దాం. అలా చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఒకటి క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఏం క్రియేట్ చేసుకోవాలి, ఒక కంటైనర్ కి సెక్షన్ ఐడి అనేది ఇవ్వాలి. మనం ఎక్కడి నుండి చూడాలనుకున్నాను, ప్రొఫైల్ అనే పేజీలోనే బయోడేటా చూద్దాము అనుకున్నాను. అందుకోసం నేనేం చేశానంటే బయోడేటా అనేది సంబంధించిన కంటైనర్ ఎక్కడుందో చూసుకున్నాను. ఈ బయోడేటాకి సంబంధించిన కంటైనర్ ఇక్కడే కదా ఉంది, ఈ కంటైనర్ కదా. ఈ కంటైనర్ దగ్గర నేనేం చేశానంటే ఒక ఐడి అనే ఒక కంటైనర్, ఐడి అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ తో ఒక ఈ కంటైనర్ నేనేం చేసుకున్నా అంటే స్పెసిఫిక్ గా ఈ డేటా అంతా కూడా ఈ సెక్షన్ కి సంబంధించింది అనేది కంప్యూటర్ కి చెప్పాలి అంటే మనం ఏం చేస్తాము, ఒక ఐడిని యూజ్ చేస్తాం, ఒక యాట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం. ఏ యాట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాము, ఐడి అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం. యూజ్ చేసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టేసేసి డబుల్ కోట్స్ పెట్టేసేసి ఆ డబుల్ కోట్స్ లో మధ్యలో మనం ఏం చేయాలి అంటే ఒక వాల్యూ అనేది ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే ఎలా ఇస్తాము, బయో పక్కన ఎలాంటి స్పేస్లు ఇవ్వకూడదు, సెక్షన్ అని ఇచ్చాను, బయో సెక్షన్ అన్నాను, వచ్చేసేసింది. ఆర్ ఇంకోటి కూడా మనం చేయొచ్చు అనమాట. ఏం చేస్తారు అందరూ కూడా ఇంకోలా కూడా చేయొచ్చు అనమాట, సెక్షన్ బయో అని ఇచ్చాను. ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. మనం ఎలా అయినా ఇచ్చుకోవచ్చు కదా. సెక్షన్ అని ఇచ్చేసి ఇంతకు ముందు మనం ఎలా నేర్చుకున్నాం, వాల్యూ ఇచ్చేటప్పుడు సెక్షన్ అనే స్మాల్ లెటర్స్ రాసి తర్వాత పేరు అనేది ఏం చేసాము బిగ్ లెటర్ ఉండేటట్టు చూసుకున్నాం. ఇలా అయినా ఇచ్చుకోవచ్చు. ఏం చేశాను, ఫస్ట్ స్టెప్ మళ్ళీ చెప్తున్నాను. నేను ఒక హైపర్ లింక్ ని క్రియేట్ చేయాలి. హైపర్ లింక్ క్రియేట్ చేయాలి. ఎందుకు క్రియేట్ చేయాలి, ప్రొఫైల్ అనే పేజీలోనే స్క్రోల్ డౌన్ చేయకుండా ఒక హైపర్ లింక్ పెట్టుకున్నాను అనుకో, ఆ హైపర్ లింక్ ని క్లిక్ చేయగానే బయోడేటాకి సంబంధించిన డేటా మొత్తం కూడా రావాలి అనేది సెట్ చేసుకోవాలి అనుకున్నాను. అలా సెట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, మనం ఏ కంటైనర్ అయితే చదవాలి అనుకుంటున్నామో ఆ కంటైనర్ కి మనం ఏమి ఇవ్వాలి అంటే ఒక ఐడి అనేది ఇవ్వాలి అనమాట. ఆ ఐడి ఇవ్వడం ద్వారా కంప్యూటర్ ఈజీగా సింప్లిఫై చేసుకుంటుంది అనమాట. అందుకోసం నేను ఏం చేశానంటే బయో అనే ఫామ్ లోకి వెళ్ళాలి కాబట్టి ఆ బయోడేటాకి సంబంధించి ఒక ఐడి అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ ని యూజ్ చేసేసి ఒక వాల్యూ ఆఫ్ ద యాట్రిబ్యూట్ ని కూడా క్రియేట్ చేశాను ఎక్కడ బయో సంబంధించిన పేజీలో. ఆ తర్వాత నేనేం చేసేసానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను, కానీ ఇక్కడ నాకు ఎలాంటి హైపర్ లింక్ రాలేదు. మళ్ళీ చూడాలన్నా కానీ నాకు ఏమైందంటే ఆ స్క్రోల్ డౌన్ చేస్తేనే వస్తుంది. ఇప్పుడు నేనేం చేశానంటే ప్రొఫైల్ అనే పేజీలోనే బయోడేటా అనే కాలం కూడా చూడాలి అంటే ఒక హైపర్ లింక్ సెట్ చేస్తే చూడొచ్చు అని నాకు అర్థమైంది. అలా సెట్ చేయాలంటే నేనేం చేయాలి, ఇక్కడికి వెళ్ళి ఒక యాంకర్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలి. యాంకర్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే సింటాక్ మనందరికీ తెలుసు కాబట్టి ఆ సింటాక్ ద్వారా ఏం చేసేసానంటే నేనేం చేసేసానంటే ఒక యాంకర్ ఎలిమెంట్ ని క్రియేట్ చేసేసాను. ఒక యాంకర్ ఎలిమెంట్ తో ఒక టెక్స్ట్ క్రియేట్ చేశాను, బయో అని వచ్చేసేసింది. ఈ బయో అనేది టెక్స్ట్ వచ్చింది. ఈ టెక్స్ట్ మొత్తం కూడా హైపర్ లింక్ గా మారలేదు. అలా మారాలి అంటే ఏం చేయాలి, మనము
ఇక్కడికి వెళ్ళేసి మనం ఏం చేయాలి, స్పేస్ ఇచ్చేసి హెచ్రఫ్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ వాడేసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టి డబుల్ కోట్స్ మధ్యలో ఏం చేయాలి, ఒకే పేజీలోనే ఆ పేజీకి సంబంధించిన మ్యాటర్ మొత్తాన్ని కూడా హైపర్ లింక్ గా మార్చాలి అంటే ఏం చేస్తారంటే సెక్షన్ ఐడి యొక్క వాల్యూని ఇచ్చేసి చేస్తారు. అలా ఇవ్వాలి అంటే ఏం చేశానంటే ఆ బయోడేటాకి సంబంధించిన కాలంలో ఉన్న సెక్షన్ ఐడి వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మొత్తాన్ని కాపీ చేసేసుకొని నేను వచ్చేసేసి ఈ హెచ్రఫ్ అనే యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ ప్లేస్ లో పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసేసి ముందర ఏం చేయాలి అంటే ఒకటి చేయాలన్నమాట మెన్షన్. ఏం చేయాలి, హ్యాష్ అనే సింబల్ పెట్టాలి. అలా పెట్టకపోతే కంప్యూటర్కి అర్థం కాదనమాట. ఓకే డన్. హ్యాష్ అని ఇచ్చేసేసి ఇక్కడ ఉన్న సెక్షన్ యొక్క ఐడిని ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఆ ప్లే అరౌండ్ చేసి చూస్తే చూడు ఈ వినోద్ అనే పేజీలో చివరిలో చూడు ఏమని వచ్చిందో, బయో అనే ఒక హైపర్ లింక్ క్రియేట్ అయింది. ఈ హైపర్ లింక్ లోకి వెళ్ళేసి జస్ట్ క్లిక్ చేశాను, ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైందో చూడు, నేను స్క్రోల్ డౌన్ చేయకుండానే బయోడేటాకి సంబంధించిన మ్యాటర్ అంతా వచ్చేసిందా. అంటే హైపర్ లింక్ తో మనం ఏమేం చేయొచ్చు అంటే ఒక సేమ్ డాక్యుమెంటేషన్ లోనే వేరొక సెక్షన్ లో ఉన్న మ్యాటర్ ని మొత్తాన్ని కూడా చూడాలి అంటే హైపర్ లింక్ అనేది క్రియేట్ చేసేసుకొని ఆ హైపర్ లింక్ ద్వారా ఏం చేయొచ్చు అంటే ఎలాంటి స్క్రోల్ డౌన్ చేయకుండానే సేమ్ పేజీలో ఉన్న సేమ్ డాక్యుమెంట్ లో ఉన్న అనదర్ పేజీలోకి ఇలా వెళ్ళవచ్చు అనేది మనం ఎస్టర్డే సెషన్ లో నేర్చుకున్నాం. ఇక్కడ దాకా ఎవరికన్నా డౌట్ ఉందా? ఇక్కడ దాకా చెప్పిన దానికి ఎవరికన్నా డౌట్ ఉందా? నో సార్. అర్థమైనట్టేనా? ఓకే, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది చూద్దాం. ఇది నిన్నటి దాకా చెప్పిన క్లాస్ అనమాట, ఎస్టర్డే చెప్పిన క్లాస్. ఓకే, నెక్స్ట్ వన్. The next one is how to use ఒక HTML ఎలిమెంట్ నే మనం ఏం చేయొచ్చు అంటే ఒక HTML ఎలిమెంట్ ని మనం ఏం చేయొచ్చు అంటే హైపర్ లింక్ గా మార్చవచ్చు అనమాట. అలా ఎలా మారుస్తారు అనేది చూద్దాం. ఒక ఇమేజ్, ఒక HTML యొక్క ని మనం ఏం చేయొచ్చు అంటే హైపర్ లింక్ గా మార్చవచ్చు అనమాట. అలా హైపర్ లింక్ గా ఎలా మారుస్తారు అనేది ఒకసారి అలా మార్చాలి అంటే పీపీటీ ఒకసారి చూద్దాం. ఏం చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఏ ఇమేజ్ అయితే మనం చేస్తున్నామో ఆ ఇమేజ్ మొత్తాన్ని కూడా అంటే ఒక యాంకర్ ఎలిమెంట్ తీసుకోవాలన్నమాట. ఆ యాంకర్ ఎలిమెంట్ లో మనం ఏం యూజ్ చేయాలి, హెచ్రఫ్ అనే నేమ్ యాట్రిబ్యూట్ యూజ్ చేసేసి యాట్రిబ్యూట్ లో మనం ఏం చేయాలంటే వాల్యూ ప్లేస్ లో మనం ఏం చేయాలంటే ఆ ఏ డొమైన్ లో అయితే మనం పెట్టాలనుకుంటున్నామో ఆ డొమైన్ యొక్క యూఆర్ఎల్ ఇచ్చేసేసి దాంట్లో ఏం చేయాలంటే ఇమేజ్ అనేది చేసేసామనుకో ఆ ఇమేజ్ మొత్తం కూడా ఎలా మారిపోయింది అంటే మనకి ఒక హైపర్ లింక్ గా మారిపోతుంది అన్నమాట. అది ఎలా చేస్తాం అనేది ఒకసారి వెబ్ పేజ్ లో నేనేం చేద్దాం అనుకున్నానంటే ఒక ఇమేజ్ అన్ని హైపర్ లింక్ వద్దాం అనుకున్నాను. అలా చేయాలి అంటే ఎలా చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఒక ఇమేజ్ ని కూడా మనం హైపర్ లింక్ గా మార్చవచ్చు అనమాట. ఎలా చేస్తారంటే ఒకసారి చూద్దాం. ఇదే పేజ్ లోకి వెళ్ళేసి ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి అంటే ఏం చేస్తారు, ఎలా క్రియేట్ చేస్తారు మీ అందరికీ తెలుసు. అది ఒకసారి క్రియేట్ చేస్తారు. ఒక ఇమేజ్ కూడా మనం
Sorry for that. Right now I am sharing my screen. Yeah, signal loss. యా మనం ఏం చేస్తున్నామంటే ఒక టాపిక్ నేర్చుకుంటున్నాం. ఏంటిది మనం నేర్చుకుంటుంది? ఇక్కడే కదా మనం మిస్ అయింది. ఏమన్నా డౌట్ ఉంటే చూద్దాం. మనం ఏం చేసామంటే ఒక హెచ్టిఎంఎల్లో ఉన్న ఒక ఇమేజ్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే హైపర్ లింక్గా మార్చవచ్చు అనమాట. అది ఎలా మారుస్తారు అనేది ఒక్కసారి చూద్దాం. ఒక ఇమేజ్ని కూడా ఏం చేయొచ్చు అంటే ఒక హైపర్ లింక్గా మార్చవచ్చు అనమాట. అది ఎలా మారుస్తారు అనేది ఒకసారి చూద్దాం. అలా ఇమేజ్ని మార్చాలి అంటే మన యొక్క ఇమేజ్ని హైపర్ లింక్గా ఎలా మారుస్తారో ఒకసారి మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి చూద్దాం. ఒక ఇమేజ్ని ఎలా సెట్ చేస్తారంటే హెచ్టిఎంఎల్లో బాడీ అనే కాలంలో ఒక యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి ఐఎంజి అనే ఒక వాయిడ్ ఎలిమెంట్ యొక్క ట్యాగ్ ఇచ్చేసేసి ఒక ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసి ఒక యాంగులర్ బ్రేస్ ని అండ్ యాంగులర్ బ్రేస్ ని కనుక ప్లేస్ చేసేసామనుకో అది ఒక వాయిడ్ ఎలిమెంట్. ఆ వాయిడ్ ఎలిమెంట్ లో ఇమేజ్ అనేది సెట్ చేయాలి అంటే ఒక యాట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం. ఏ యాట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాము? ఎస్ఆర్సి అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ ని యూజ్ చేసేసి ఏ ఇమేజ్ అయితే మనం పెట్టాలి అనుకుంటున్నామో ఆ ఇమేజ్ కి సంబంధించిన మనం ఏమి ఇవ్వాలి? యుఆర్ఎల్ తీసుకొచ్చి ఇద్దాం. ఆ యుఆర్ఎల్ ఏది అంటే ఒక్కసారి మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళేసి ఇక్కడ ఇమేజ్ పెట్టాను. ఆ ఇమేజ్ యొక్క యుఆర్ఎల్ ఒక ఇమేజ్ ఇద్దాం అనుకున్నాను. ఆ ఇమేజ్ యొక్క యుఆర్ఎల్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వచ్చేసేసి ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. నాకు ఇమేజ్ అనేది వచ్చింది. నాకు ఇది కాదు, ఇంకొక ఇమేజ్ కావాలి. ఇంకొక ఇమేజ్ కావాలి అంటే అప్పుడు ఏం చేస్తాము? గూగుల్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ కావాలంటే మనం ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి? కలర్ పిక్ ఫ్రీ పిక్ freepik.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళేసేసి అక్కడికి వెళ్ళేసి మనం ఏం చేయాలి? సెర్చ్ చేద్దాం. సెర్చ్ చేసేసేటప్పుడు ఏ ఇమేజ్ కావాలి అనుకున్నానంటే నేను ఒక నేచర్ కి సంబంధించిన ఇమేజ్ కావాలి అనుకున్నాను. అక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే నేచర్ అని టైప్ చేశాను. నేచర్ అని సెర్చ్ చేశాను. ఆ నేచర్ కి సంబంధించిన ఇమేజ్లన్నీ వచ్చేసినాయి. దీంట్లో నాకు ఈ ఇమేజ్ అనేది బాగా ఉంది అనుకున్నాను. ఇది పెయిడ్ వర్షన్. ఈ ఇమేజ్ ని క్లిక్ చేసేసి అక్కడికి వెళ్ళేసి నేనేం చేసేసానంటే దాని చుట్టూరు ఉన్న యాడ్స్ అన్ని పోవాలి అంటే దాని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ ఇన్ న్యూ ఇమేజ్ అని పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి ఆ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ మొత్తాన్ని కాపీ చేసేసుకున్నాను. ఆ కాపీ చేసేసుకొని నేనేం చేశానంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చేసేసి ఆ కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చేసి నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న ఏదైతే ఉందో యూఆర్ఎల్ మొత్తాన్ని కూడా తీసేసాను. ఇమేజ్ సెట్ చేయాలంటే మనకు తెలుసు అనమాట, వాయిడ్ ఎలిమెంట్ ద్వారా సెట్ చేస్తారు. అలా సెట్ చేయాలంటే ఏం చేయాలి? మనము యాంగులర్ బ్రేస్ ఇచ్చి ఐఎంజి అనే ట్యాగ్ ఇచ్చేసేసి స్పేస్ ఇచ్చి ఎస్ఆర్సి అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ ఇచ్చేసేసి ఈజ్ ఈక్వల్ టు ఇచ్చి ఆ డబుల్ కోట్స్ లో మనం ఏం చేయాలంటే ఆ ఇమేజ్ కి సంబంధించిన యూఆర్ఎల్ ఇచ్చేసి ఒక ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసి యాంగులర్ బ్రేస్ కనుక పెట్టేసామనుకో అప్పుడు ఏమైందంటే మనకి ఇమేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే డన్. ఆ ఇమేజ్ అనేది ఓపెన్ అయిందా? ఆ ఇమేజ్ అనేది ఓపెన్ అవ్వాలి అంటే దానికి సపరేట్ మనం ఏమి ఇవ్వాలి? సైజు, హైట్ అవన్నీ ఇవ్వాలి కదా. అవన్నీ ఏందో నాకు తెలియదు, అవన్నీ తర్వాత చూసుకున్నాం. ఇప్పుడు నేనేం చేశాను అంటే ఈ ఇమేజ్ని క్లిక్ చేస్తున్నాను. ఈ ఇమేజ్ నాకు వచ్చేసేసింది. ఈ ఇమేజ్ని క్లిక్ చేస్తున్నాను. ఎంత క్లిక్ చేసినా ఏమవుతుందంటే ఇది నార్మల్ గానే ఉంది. ఇలా క్లిక్ చేయగానే ఈ ఇమేజ్ మొత్తం కూడా హైపర్ లింక్ గా మారాలి అనుకున్నాను. హైపర్ లింక్ గా మారాలి అనుకుంటే ఈ ఇమేజ్ ని క్లిక్ చేయగానే వేరొక హైపర్ లింక్ పెడదాం అనుకున్నాను. ఈ ఇమేజ్ కి సంబంధించిన ఏదైతే ఉందో డేటా, ఆ డేటాని పెడదాం అనుకున్నాను. ఆ డేటా పెట్టాలి అంటే సతీష్ అనేవాడిది అయితే బాగానే ఉంది, అదే పెట్టేసుకుందాం. ఈ సతీష్ అనేవాడిని క్లిక్ చేశాను. వాడికి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా ఆ ఇమేజ్ కింద పెడదాం అనుకున్నాను. అలా పెట్టాలి అంటే వీడికి సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే యూఆర్ఎల్ కాపీ చేసేసుకుందాం. ఇక్కడ ఉన్న ఇమేజ్ ని హైపర్ లింక్ గా మార్చాలి అనుకున్నాను. ఆ ఇమేజ్ ని హైపర్ లింక్ గా మార్చాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఒక చిన్న చేంజెస్ అనేవి చేయాలన్నమాట. ఏం చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళేసి ఈ ఇమేజ్ ని ఏం చేయాలంటే ఒక యాంకర్ ఎలిమెంట్ యొక్క సింటాక్ లోకి తీసుకోవాలి. యాంకర్ ఎలిమెంట్ లోకి మార్చాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఈ ఇమేజ్ పైన
ఒక యాంగులర్ బ్రేస్ పెట్టి ఏ అనే ట్యాగ్ తో ఒక స్టార్టింగ్ ట్యాగ్ ఇచ్చేసేసి మనం తీసుకున్న ఇమేజ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలి అంటే దాన్ని మొత్తాన్ని కూడా కంటైనర్ కాంటెంట్ ప్లేస్ లో ఉంచేసేసి దాని కిందకు వచ్చేసేసి అక్కడ ఏం చేయాలంటే ఒక ఎండ్ ట్యాగ్ అనేది క్రియేట్ చేయాలి. యాంకర్ ఎలిమెంట్ కి సంబంధించిన ఒక ఎండ్ ట్యాగ్ ని క్రియేట్ చేశాను. అప్పుడు ఏమవుతుందంటే ఇదంతా కూడా ఏమవుతుందంటే హైపర్ లింక్ గా మారిపోతుంది. ఆ హైపర్ లింక్ గా మారిపోయింది. హైపర్ లింక్ గా మారిపోయి ఇక్కడ క్లిక్ చేసినా కానీ నాకు ఏమవుతుందంటే ఇమేజ్ నుండి వేరే పేజ్ ఓపెన్ అవ్వట్లేదు. అలా ఓపెన్ అయ్యేటట్లు చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ href అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ యూజ్ చేసేసి ఈజ్ ఈక్వల్ పెట్టేసి డబుల్ కోట్స్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్ లో నేనేం చేశానంటే ఆ ఏదైతే పేజీలోకి వెళ్ళాలనుకుంటున్నానో ఆ పేజీ యొక్క యూఆర్ఎల్ ఇచ్చాను. ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇక్కడికి వెళ్ళి ఇమేజ్ ని క్లిక్ చేశాను. ఇమేజ్ ని క్లిక్ చేయగానే ఏమైందో చూడు, ఆ ఇమేజ్ కి సంబంధించిన వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయిందా. ఇంత ఇమేజ్ అయితే మీకు అర్థం కావట్లేదు కాబట్టి అందుకని నాకు దగ్గర ఉన్న ఇంకొక ఇమేజ్ పెట్టుకున్నాను. ఈ యొక్క యూఆర్ఎల్ ని కాపీ చేసేసుకున్నాను. కాపీ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్న యూఆర్ఎల్ ని తీసేసాను. తీసేసేసి ఇక్కడ ఒక యూఆర్ఎల్ ఇచ్చాను. ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అంటే ఇక్కడ ఒక ఇమేజ్ వచ్చిందా. ఈ ఇమేజ్ ని మనం ఏం చేద్దాం, హైపర్ లింక్ గా మార్చాలి. హైపర్ లింక్ గా మార్చాలి అంటే మనం ఏం చేయాలి, ఈ ఇమేజ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే యాంకర్ ఎలిమెంట్ గా మార్చాలి. యాంకర్ ఎలిమెంట్ గా మార్చాలి అంటే మనం తీసుకున్న ఇమేజ్ అనే వైడ్ ఎలిమెంట్ ని కాంటెంట్ ప్లేస్ లో ఉంచేసేసి మనం ఏం చేయాలంటే స్టార్టింగ్ ట్యాగ్ ఏ అనే ట్యాగ్ తో ఒక స్టార్టింగ్ ట్యాగ్ క్రియేట్ చేసేసి అలానే ఏ అనే ట్యాగ్ తో నేను ఏం చేశానంటే ఒక ఎండ్ ట్యాగ్ క్రియేట్ చేసేసి కాంటెంట్ ప్లేస్ లో ఇమేజ్ అనే దాన్ని ఉంచేసాను. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఈ ఇమేజ్ మొత్తం కూడా కాంటెంట్ ప్లేస్ లో ఉంది. ఈ ఇమేజ్ ని క్లిక్ చేసినా కానీ నాకు ఏమవుతుందంటే వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. అలా ఓపెన్ అయ్యేటట్లు చేయాలి అంటే ఏం చేయాలంటే ఈ ఇమేజ్ ని మనం హైపర్ లింక్ గా మార్చాలి. అలా హైపర్ లింక్ గా మార్చాలి అంటే href అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ వాడేసేసి ఈజ్ ఈక్వల్ పెట్టేసి డబుల్ కోట్స్ లో మనం ఏం చేయాలంటే యూఆర్ఎల్ ఇవ్వాలి. ఈ ఇమేజ్ ని ఏ పేజీ ఓపెన్ అయ్యేటట్లు యూఆర్ఎల్ గా ఇవ్వాలి అనుకున్నా అంటే సతీష్ కౌశిక్ అనే ఒక వెబ్ పేజ్ ఓపెన్ అయ్యేటట్లు సెట్ చేద్దాం అనుకున్నాను. ఈ ఇమేజ్ ని క్లిక్ చేయగానే అలా క్లిక్ చేయాలంటే వాడికి సంబంధించిన యూఆర్ఎల్ మొత్తం తీసేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసి ఇక్కడ మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చి ప్లే అరౌండ్ చేసి చూశాను. ఆ తర్వాత ఇక్కడ ఉన్న ఇమేజ్ దగ్గరికి జస్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఏమైందో చూడు, ఆ సతీష్ కౌశిక్ కి సంబంధించిన ఈ యొక్క టోటల్ యొక్క వెబ్ పేజ్ మొత్తం కూడా ఓపెన్ అయిందా. అలానే ఇప్పుడు మనం ఏం చేసాము, ఇప్పుడు ఒక ఇమేజ్ ని కూడా ఏం చేసామంటే ఒక హైపర్ లింక్ గా మార్చేసేసాం. ఆల్రెడీ ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది కాబట్టి ఒక్కసారి రీక్యాప్ చేద్దాం. ఈ రోజు మనం ఏం చేసామంటే ఒక హైపర్ లింక్ అనే టాపిక్ ని తెలుసుకున్నాం. హైపర్ లింక్ అంటే ఏంటిది అంటే ఏదైనా ఒక సెర్చ్ ఇంజిన్ లోకి వెళ్ళి మనం చూస్తా ఉన్నప్పుడు ఒక బ్లూ కలర్ తో ఒక లైన్ అనేది కనపడుతుంది. ఆ టెక్స్ట్ ని ఏమంటారంటే హైపర్ లింక్ అంటారు. ఆ టెక్స్ట్ ని క్లిక్ చేయగానే ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయ్యేటట్లు సెట్ చేయడాన్ని ఏమంటారంటే హైపర్ లింక్ అంటారు. కామన్ గా అయితే దాన్ని ఏమంటారంటే లింక్ అని పిలుస్తారు. అంటే ఒక టెక్స్ట్ ని లింకుగా మార్చడం లేదా ఒక టెక్స్ట్ ని హైపర్ లింక్ గా మార్చడం ఎలా చేస్తారు సాఫ్ట్వేర్లో అని తెలుసుకున్నాను. అలా చేయాలి అంటే ఏం చేయాలంటే ఏదైతే టెక్స్ట్ ని హైపర్ లింక్ గా మార్చాలి అనుకుంటామో అలా మార్చాలి అంటే మనం ఏం చేయాలంటే యాంకర్ అనే ఎలిమెంట్ ని ఉపయోగించి చేస్తాం. అలా చేయాలి అంటే ఏ అనే ట్యాగ్ తో ఒక HTML యొక్క సింటాక్స్ ని క్రియేట్ చేశాను. క్రియేట్ చేసేసి కాంటెంట్ ప్లేస్ లో టెక్స్ట్ ని తీసుకొచ్చి ప్లేస్ చేసేసాను. ఏ టెక్స్ట్ ని అయితే నేను హైపర్ లింక్ గా మారుస్తున్నానో ఆ టెక్స్ట్ మొత్తాన్ని కాంటెంట్ ప్లేస్ లో ఇచ్చేసాను. ఆ టెక్స్ట్ కి నార్మల్ గా ఉంది. ఆ టెక్స్ట్ ని హైపర్ లింక్ గా మార్చాలి అంటే మనం ఏం చేస్తామంటే href అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ ఇచ్చేసేసి ఆ టెక్స్ట్ కి రిలేటెడ్ గా ఉన్న వెబ్ పేజ్ ఏదైతే ఉందో ఆ వెబ్ పేజ్ యొక్క యూఆర్ఎల్ ని తీసుకొచ్చి href అనే అట్రిబ్యూట్ యొక్క వాల్యూ ప్లేస్ లో ఇవ్వాలి. అలా ఇవ్వడం ద్వారా ఏమైందంటే టెక్స్ట్ ని క్లిక్ చేయగానే ఆ టెక్స్ట్ కి సంబంధించిన వెబ్ పేజీ మొత్తం కూడా ఓపెన్ అయిపోతుంది. ఓకే డన్. అలానే ఒక ఇమేజ్ ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే హైపర్ లింక్ గా మార్చవచ్చు. ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేయాలి అంటే మనకి HTML లో తెలుసు. ఎలా క్రియేట్ చేస్తాము, ఒక యాంగులర్ బ్రేస్ పెట్టేసి IMG అనే ఒక ట్యాగ్ పెట్టేసేసి స్పేస్ ఇచ్చేసి SRC అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ పెట్టేసి ఈజ్ ఈక్వల్ పెట్టేసి డబుల్ కోట్స్ లో మనం ఏం చేస్తామంటే ఆ ఇమేజ్ కి సంబంధించిన URL ఇచ్చేసేసి తర్వాత ఒక ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసేసి ఒక యాంగులర్ బ్రేస్ తో క్లోజ్ చేస్తాం. అలా గనక సెట్ చేస్తే ఏమైందంటే ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది HTML లో అని మీ అందరికీ తెలుసు.
అలా ఇమేజ్ క్రియేట్ చేశాను. ఈ ఇమేజ్ని క్లిక్ చేయగానే హైపర్ లింక్లా వేరొక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి అనుకున్నాను. అలా చేయాలి అంటే ఏం చేశాను, ఒక టెస్ట్ని హైపర్ లింక్గా మార్చాలి అంటే యాంకర్ ఎలిమెంట్ వాడాను. అలానే ఒక ఇమేజ్ని కూడా హైపర్ లింక్లా మార్చాలి అంటే యాంకర్ ఎలిమెంట్ అనే సింటాక్స్ ద్వారా చేయవచ్చు అనమాట. యాంకర్ ఎలిమెంట్ అనేది క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఏ అనే ట్యాగ్తో ఒక స్టార్టింగ్ ట్యాగ్, ఒక కాంటెంట్, ఒక ఎండ్ ట్యాగ్ అనేది క్రియేట్ చేయాలి. ఏ అనే ట్యాగ్తో స్టార్టింగ్ ఎలిమెంట్, ఎండ్ ఎలిమెంట్ క్రియేట్ చేశాను. కాంటెంట్ ప్లేస్లో ఏం చేశానంటే నేను ఏ ఇమేజ్ని అయితే హైపర్ లింక్గా మారుస్తున్నానో ఆ ఇమేజ్కి సంబంధించిన HTML ప్రాపర్టీ మొత్తాన్ని సింటాక్ని అక్కడ ఉంచేసాను. ఉంచేసేసిన తర్వాత నేనేం చేశాను అంటే క్లిక్ చేశాను. నాకు ఏమీ హైపర్ లింక్గా మారలేదు. ఒక ఇమేజ్ అనేది హైపర్ లింక్గా మారాలి అంటే ఎప్పుడు మారిద్ది, అది href అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ యూజ్ చేసినప్పుడే మారుతుంది. అందుకని href అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ యూజ్ చేసేసి ఈజ్ ఈక్వల్ పెట్టేసేసి డబుల్ కోట్స్ లో ఏం చేసేసి అంటే ఆ ఇమేజ్ క్లిక్ చేయగానే ఏ వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవ్వాలో ఆ వెబ్ పేజ్ కి సంబంధించిన URL కాపీ చేసేసుకొని ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఆ తర్వాత నేను క్లిక్ చేయగానే ఏమైందంటే ఆ వెబ్ పేజ్ కి సంబంధించిన లింక్ అనేది ఓపెన్ అయింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక ఇమేజ్ ని కూడా మనం ఏం చేస్తామంటే హైపర్ లింక్ గా మార్చవచ్చు అన్నమాట. అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? Yes, sir. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ లో నెక్స్ట్ ఒక రెండు చిన్న టాపిక్స్ ఉన్నాయి, ఆ రెండు ఫినిష్. మోస్ట్ కామన్ గా యూజ్ చేసే ఇంకొన్ని వాయిడ్ ఎలిమెంట్స్ గురించి చూద్దాం. దానిలో ఒకటి ఏంటిది అంటే ఒక పోయం అనేది ఉంది. ఏంటిదంటే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే ఒక పోయం అనేది ఉంది. ఆ పోయంని మనం ఒక లైన్ తర్వాత మరొక లైన్, ఆ లైన్ తర్వాత మరొక లైన్ వచ్చేటట్టు ఎలా అరేంజ్ చెయ్యాలి అనేది కనుక చెయ్యాలి అంటే మనం కొన్ని వాయిడ్ ఎలిమెంట్స్ అనే వాటి గురించి తెలుసుకోవాలి. అలా ఎలా క్రియేట్ చేస్తారు అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ వాయిడ్ ఎలిమెంట్ ఏంటంటే నా పోయం అనేది క్రియేట్ చేయాలి అనుకున్నాను. ఎలా క్రియేట్ చేయాలనుకున్నాను, ఒక లైన్ తర్వాత మరొక లైన్ వచ్చేటట్లు క్రియేట్ చేయాలి అనుకున్నాను. ఎలా అంటే ఇక్కడ మీరు పీపీటీ కనుక చూసారనుకో, ఈ పీపీటీలో ఉన్నట్టు ఒక లైన్ తర్వాత మరొక లైన్ వచ్చేటట్లు నాకు ఎలిమెంట్ అనేది క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలి అంటే ఎలా క్రియేట్ చేస్తారు అనేది ఒకసారి చూద్దాం. ఇలా క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారు అనేది ఒకసారి చూద్దాం. నేను ఈ లైన్ మీద ఓపెన్ అవ్వడానికి నేనేం చేశానంటే మన కోడ్ ప్లే గ్రౌండ్ వెళ్ళేసేసి ఈ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనేది ఓపెన్ అవ్వాలి అంటే మనకి ఒక సింటాక్స్ అనేది ఇస్తాం. ఈ వెబ్ పేజ్ అనేది నాకు క్రియేట్ అవ్వాలి. ఇలా ఈ పోయం అనేది రావాలి. ఈ పోయం రావాలి అంటే ఫస్ట్ ఉన్న లైన్ క్రియేట్ చేయాలి. ఆ లైన్ క్రియేట్ చేయాలంటే ఏంటి సింటాక్స్ మనకి HTML లో యాంగులర్ ప్రైస్ వచ్చేసి h1 అనే ట్యాగ్ ఇచ్చేసేసి ఆ h1 ట్యాగ్ లో మనం ఏమి ఇవ్వాలి, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే దానికి సంబంధించిన ఏదైతే ఉందో ఆ యొక్క లైన్ మొత్తాన్ని కూడా ఇచ్చేద్దాం. ఆ కంటెంట్ ని ఇచ్చేద్దాం. ఇచ్చేసాను. ఇచ్చి ప్లే అరౌండ్ చేసేసాను. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని వచ్చేసేసింది. ఓకే, తర్వాత నేనేం చేశానంటే ఈ టెక్స్ట్ మొత్తాన్ని కూడా అందంగా మార్చాలి అంటే ఏం చేసేసానంటే ఒక CSS లోకి వెళ్ళి అందంగా మార్చాలి అంటే మనకు ఒక ప్రాపర్టీ ఉంది. ఏమి ఇవ్వాలి, ఒక డాట్ అని చేసేసి హెడ్డింగ్ అనే ఒక క్లాస్ నేమ్ క్రియేట్ చేసేసి ఆ తర్వాత నేను ఏం చేశానంటే కర్లింగ్ బ్రేసెస్ ఓపెన్ చేసేసి దాంట్లో ఏం చేశానంటే ఈ టెక్స్ట్ కొంచెం తిక్కుగా అంటే ఇంకొంచెం తిక్కుగా కనపడాలి అనుకున్నాను. అప్పుడు ఏం చేశానంటే ఫాంట్ హైఫన్ సైజ్ అని పెట్టేసేసి ఈ టెక్స్ట్ ఇంకొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసేసాను. ఎంత ఇంక్రీజ్ చేశానంటే 28 పిక్సెల్స్ ఇంక్రీజ్ చేశాను. అది ఇంక్రీజ్ అయిన మొత్తం కూడా నాకు అప్లై కావాలి అని ఏం చేసేసాను, ఇక్కడ ఉన్న హెడ్డింగ్ అనే క్లాస్ నేమ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని HTML లోకి వచ్చేసేసి ఈ హెడ్డింగ్ అనే స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళేసేసి CLASS క్లాస్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ వాడేసి ఈజ్ ఈక్వల్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్ లో నేను ఏం చేశానంటే అక్కడ ఉన్న ఏదైతే ఉందో క్లాస్ నేమ్ ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చూసేసాను. వెంటనే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనేది నాకు సైజ్ అనేది వచ్చేసేసింది.
తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి అది అందంగా బండగా కనపడాలి అనేసి నేను ఏం చేశానంటే మరొక ప్రాపర్టీ వాడాను. ఫాంట్ హైఫన్ వెయిట్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి ఈ టెక్స్ట్ మొత్తం ఏం చేశానంటే బండగా మార్చేసాను. బండగా మారాలి అంటే మనకు ఒక సింటాక్స్ తెలుసుకోవాలి. బోల్డ్ అని కనుక చేసి అనుకో ఈ టెక్స్ట్ మొత్తం ఎలా మారిపోయిందంటే బండగా మారిపోయింది. అలా మారాలి, ఇంకా బండగా మారాలి అంటే బోల్డర్ అని చేసేందుకు అప్పుడు ఏమైందంటే ఈ టెక్స్ట్ మొత్తం కూడా కొంచెం బండగా మారిపోయింది అనమాట. ఓకేనా, ఇక్కడికి వెళ్ళి నేను 28 కాకుండా 32 36 ఇచ్చేసి చూసేసాను. ఇలా నేనేం చేశానంటే ఈ టెక్స్ట్ ని ఇలా అందంగా మార్చుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ టెక్స్ట్ కింద నేనేం చేశానంటే ఒక పారాగ్రాఫ్ క్రియేట్ చేశాను. ఆ పారాగ్రాఫ్ ఏంటిది అంటే పారాగ్రాఫ్ అనేది క్రియేట్ చేయాలంటే P అనే ట్యాగ్ తో మనం ఏం చేస్తామంటే ఒక HTML ని క్రియేట్ చేసాం. ఆ తర్వాత నేను ఏదైతే ఉందో ఈ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అప్ అబౌవ్ ద వాల్ సో హై లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై అనే మ్యాటర్ ఏదైతే ఉందో ఆ మ్యాటర్ మొత్తాన్ని ఏం చేసుకున్నా అంటే పారాగా ఉండేటట్లు ఉండాలి. కాబట్టి ఆ పారా మొత్తాన్ని కూడా ఏం చేస్తానంటే మన ప్లే గ్రౌండ్ లో P అనే HTML ఎలిమెంట్ ముందర నేను ఏం చేస్తానంటే ప్లేస్ చేసేసి ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. నాకు ఎలా రావాలి అంటే ఇక్కడ చూపించినట్టు సేమ్ నేను పారా అక్కడ ఎలా అయితే ఇచ్చానో అలానే లైన్ బై లైన్ లైన్ బై లైన్ లైన్ బై లైన్ అనేది రావాలి అనుకుంటున్నాను. అలా రావాలి అంటే వస్తుందో రాదో చూద్దాం. కానీ నాకు పారాగ్రాఫ్ లో నేను ఇస్తే ఏమైందంటే మొత్తం ఇచ్చిన మ్యాటర్ మొత్తం కూడా ఏమైందంటే పోయం లెక్కన రావాలి. కానీ నాకు టెక్స్ట్ చూడు ఎలా వచ్చేసిందో మొత్తం కూడా ఒకే లైన్ లో వచ్చేసింది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే అబ్బాయి వాటర్ వాటర్ వారని ఇలా మొత్తం కూడా ఏమైందంటే ఒకే లైన్ లో వచ్చేసేసింది. ఇలా కాకుండా నాకు పోయం రూపంలోకి రావాలి అంటే మనం ఎలా సెట్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. చూడు ఇక్కడ చూడు నేనేం చేస్తాను సేమ్ ఇలానే ఇచ్చేసాను. ఇలా ఇచ్చినాక నాకు ఏమైందంటే ఈ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ కింద ఈ మొత్తం కూడా ఒక పేరు అలా రావాలి అని నాకు రాలేదు. అలా రావాలి అంటే ఏం చేస్తారు అనేది ఒకసారి చూద్దాం. ఏం చేస్తారు అంటే ఒకసారి మన యొక్క పీపీటీలోకి వెళ్ళి చూద్దాం. ఏం చేస్తారు అంటే HTML లో ఒక వాయిడ్ ఎలిమెంట్ అనే దాని ద్వారా చేస్తారు. ఏ వాయిడ్ ఎలిమెంట్ ని యూజ్ చేస్తారంటే లైన్ బ్రేక్ ఎలిమెంట్ అనే ఒక వాయిడ్ ఎలిమెంట్ ని కనుక ఇవ్వడం ద్వారా ఏ టెక్స్ట్ అయినా సరే మనకి ఎంతవరకు అయితే లైన్ లో ఉండాలో అంతవరకే ఉంచేసేసి మిగతాదంతా కూడా డిఫరెంట్ లైన్స్ గా ఫామ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే బ్రేక్ ఎలిమెంట్ అనే ఒక వాయిడ్ ఎలిమెంట్ ని ఉపయోగించి ఒకదాని తర్వాత మరొక లైన్ ఆ తర్వాత మరొక లైన్ అనేది వచ్చేటట్లు క్రియేట్ చేయవచ్చు అన్నమాట. అలా క్రియేట్ చేయాలంటే వాయిడ్ ఎలిమెంట్ కి సింటాక్స్ ఏంటిది, ఒక యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి మధ్యలో ఒక ట్యాగ్ ఇచ్చేసేసి తర్వాత ఒక ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసేసి ఒక యాంగులర్ బ్రేస్ తో క్లోజ్ చేస్తాం. అలానే ఈ బ్రేక్ అనే ఎలిమెంట్ కూడా ఒక వాయిడ్ ఎలిమెంటే కాబట్టి ట్యాగ్ గా ఏం తీసుకోవాలంటే బిఆర్ అనే ఒక ఎలిమెంట్ ని ట్యాగ్ గా తీసుకొని కనుక మనం ఇచ్చామనుకో వెంటనే ఏమైంది అంటే మనకు కావాల్సిన లైన్స్ రూపంలో మనం ఏం చేయొచ్చు అంటే ఈ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ మొత్తాన్ని కూడా వచ్చేటట్లు చేయొచ్చు అన్నమాట. ఏ లైన్ తర్వాత అయితే మరొక లైన్ రావాలో ఆ లైన్ చివరిలో మనం ఏం చేయాలి అంటే ఈ వాయిడ్ ఎలిమెంట్ తీసుకొని వెళ్ళేసేసి అక్కడ ప్లేస్ చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే మన యొక్క పారా మొత్తాన్ని కూడా మనకు కావాల్సిన వేలో అరేంజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఒక్కసారి నేను వెళ్ళి చూద్దాం. నేనేం చేస్తానంటే ఈ హెడ్డింగ్ అనే కాలం ఉంది కదా, ఈ హెడ్డింగ్ అనే కాలం కింద నేనేం చేస్తానంటే నా పోయం మొత్తం కూడా లైన్ టు లైన్ రావాలి అనుకున్నాను, లైన్ బై లైన్ రూపంలో రావాలి అనుకున్నాను. అలా రావాలి అంటే రాలేదు. అలా రప్పించాలి అంటే నేనేం చేయాలి అంటే మన పారాగ్రాఫ్ లో ఈ లైన్ తర్వాత మరొక లైన్ రావాలి కాబట్టి ఈ లైన్ యొక్క ఎండ్ పాయింట్ లో మనం ఏం చేయాలి అంటే ఒక వాయిడ్ ఎలిమెంట్ యూజ్ చేయాలి. ఏ వాయిడ్ ఎలిమెంట్ యూజ్ చేయాలి అంటే లైన్ బ్రేక్ అనే ఒక వాయిడ్ ఎలిమెంట్ ని యూజ్ చేయాలి. బ్రేక్ రూల్ అంటే బ్రేక్ అంటే బి అంటారు, ఆర్ అంటే రూల్ అంటారు. అంటే బ్రేక్ రూల్ అనే ఒక అట్రిబ్యూట్ ని యూజ్ చేయాలి. బ్రేక్ రూల్ అనే ఒక నేమ్ ఉన్న ట్యాగ్ ని యూజ్ చేసేసి దాని పక్కన ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసి యాంగులర్ బ్రేస్ కనుక ఇచ్చేసేసామనుకో ఇప్పుడు ఏమైంది అంటే ఈ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే లైన్ తర్వాత హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అనే లైన్ అనేది వస్తుంది. ఒకసారి ఎలా వస్తుందో లేదో చూద్దాం. ప్లే అరౌండ్ చేసేసాను. చూడు మీకు ఎలా వచ్చేసిందో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ వచ్చేసింది. ఆ తర్వాత మరొక లైన్ అనేది వచ్చేసింది.
అలానే హబ్బై వండర్ వాట్ యు ఆర్ తర్వాత మరొక లైన్ కూడా రావాలి అనుకుంటే ఎలా చేస్తారంటే ఒక వాయిడ్ ఎలిమెంట్ యూజ్ చేయాలి. ఏ వాయిడ్ ఎలిమెంట్ యూజ్ చేయాలి అంటే బ్రేక్, లైన్ బ్రేక్ అనే వాయిడ్ ఎలిమెంట్ యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆ లైన్ తర్వాత మరొకసారి లైన్ వచ్చేటట్లు అరేంజ్ చేయవచ్చు అన్నమాట. అలా అరేంజ్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఏ లైన్ యొక్క చివరి తర్వాత నెక్స్ట్ లైన్ కొనసాగాలో ఆ లైన్ చివరికి వెళ్ళేసి మనం ఏం చేయాలంటే యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి బిఆర్ అనే ఒక ట్యాగ్ ఇచ్చేసేసి ఒక యాంగులర్ ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసేసి ఒక యాంగులర్ బ్రేస్ ని కనుక క్లోజ్ చేసి పెట్టామనుకో అప్పుడు ఏమైందంటే ఈ లైన్ చివరి నుండి మరొక లైన్ అనేది ఫామ్ అయింది అనమాట. అలానే నేనేం చేశానంటే అప్ అబౌవ్ ద వర్డ్ సో హై అనే లైన్ తర్వాత నెక్స్ట్ లైన్ రావాలి అనుకున్నాను. అలా రావాలి అంటే మనకు తెలుసు కాబట్టి ఒక వాయిడ్ ఎలిమెంట్ అనేది సెట్ చేయాలి. ఏ వాయిడ్ ఎలిమెంట్ ని సెట్ చేయాలి? బ్రేక్ రూల్ అనే ఒక వాయిడ్ ఎలిమెంట్ ని సెట్ చేయాలి. అలా సెట్ చేయాలంటే దానికి ట్యాగ్ ఏంటిది? బిఆర్ అనే ట్యాగ్ ని తీసేసుకొని అక్కడ కనుక మనం ఒక వాయిడ్ ఎలిమెంట్ ని కనుక సెట్ చేసేసామనుకో అప్పుడు ఏమవుతుందంటే ఆ లైన్ తర్వాత మరోసటి లైన్ అనేది ఇలా వచ్చేటట్లు అరేంజ్ చేయవచ్చు అనమాట. అందరికీ అర్థమైందా? నిన్న మనందరూ కూడా ఏం చేస్తారంటే టాస్క్ చేసేటప్పుడు సెకండ్ లైన్ లో ఫలాల పేరు రావాలంటే మనం ఏం చేస్తున్నాము? విడ్త్ అనేది చేసేసి పెద్ద పెద్ద లైన్స్ పెంచుకుంటా వెళ్తున్నాం. అలా కాకుండా మనం ఈజీగా ఒక లైన్ తర్వాత మరొక లైన్ రావాలి అంటే ఏం చేయవచ్చు అంటే ఆ లైన్ చివరికి వెళ్ళేసేసి ఆ లైన్ చివరిలో దేని తర్వాత అయితే నీకు నెక్స్ట్ లైన్ రావాలి అనుకున్నావో ఆ లైన్ దగ్గరికి వెళ్ళి ఆ వాట్స్ దగ్గరికి వెళ్ళేసేసి ఒక బ్రేక్ రూల్, లైన్ బ్రేక్ రూల్ అనే ఒక వాయిడ్ ఎలిమెంట్ ని కనుక ప్లేస్ చేసేసామనుకో వెంటనే మనకు కావాల్సిన టెస్ట్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ తర్వాత మనకి ఏమవుతుందంటే మరుసటి లైన్ అనేది ఫామ్ అవుతా ఉంటుంది అనమాట. అందరికీ అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? No, sir. ఓకే, Got it. ఇవన్నీ వన్ లైన్ ఆన్సర్స్ లాంటి. సో నెక్స్ట్ నేనేం చేసేసానంటే హెడ్డింగ్ అనే ఎలిమెంట్ కింద ఒక లైన్ అనేది రావాలి. అలానే పారాగ్రాఫ్స్ రాసిన చివరిలో ఒక లైన్ అనేది రావాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే హారిజాంటల్ లైన్ అనే ఒక వాయిడ్ ఎలిమెంట్ యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మన యొక్క హెడ్డింగ్ చివర ఒక లైన్ ని ఫామ్ చేయొచ్చు. అలానే మనం రాసిన పోయం చివర కూడా ఒక లైన్ అనేది ఫామ్ చేయొచ్చు అనమాట. అలా ఎలా ఫామ్ చేస్తారనేది ఒకసారి పీపీటీలోకి వెళ్ళి చూద్దాం. అలా ఫామ్ చేయాలి అంటే ఏం చేస్తారంటే ఒక వాయిడ్ ఎలిమెంట్ ని యూజ్ చేసేసి మనం ఫామ్ చేయొచ్చు అనమాట. హెడ్డింగ్ చివరి ఒక లైన్, అలానే మనం రాసిన పారాగ్రాఫ్ చివరి కూడా ఒక హారిజాంటల్ గా ఒక లైన్ అనేది ఫామ్ అయ్యేటట్టు చేయాలి అంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోనే మనం అలా అరేంజ్ చేయాలంటే ఎలా చేస్తారంటే వాయిడ్ ఎలిమెంట్ యూజ్ చేయడం ద్వారా సెట్ చేయవచ్చు. ఏ వాయిడ్ ఎలిమెంట్ యూజ్ చేయాలి అంటే హారిజాంటల్ రూల్ అనే ఒక వాయిడ్ ఎలిమెంట్ ని ఉపయోగించడం ద్వారా మనం సెట్ చేయొచ్చు అనమాట. అలా సెట్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఒక యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి హారిజాంటల్ అంటే హెచ్, రూల్ అంటే ఆర్ కాబట్టి ట్యాగ్ గా హెచ్ఆర్ అనే ఒక ఎలిమెంట్ ని ట్యాగ్ గా తీసుకొని ఒక ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసేసి ఒక యాంగులర్ బ్రేస్ ని కనుక చివరిలో కనుక ఉంచేసేసి మనం ఏం చేయవచ్చు అంటే మనకు కావాల్సిన లైన్ అనేది ఫామ్ చేయవచ్చు అనమాట. అలా ఫామ్ చేయాలంటే ఏంటిది? నా రిక్వైర్మెంట్ ఏంటంటే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే హెడ్డింగ్ కింద ఒక లైన్ రావాలి. అలా రావాలి అంటే మనం ఏం చేయాలంటే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే రాసిన హెడ్డింగ్ ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ హెడ్డింగ్ ఎలిమెంట్ చివరిలో మనం ఏం చేయాలంటే హెడ్డింగ్ ఎలిమెంట్ చివరికి వెళ్ళేసి మనం ఏం చేయాలంటే వాయిడ్ ఎలిమెంట్ ని సెట్ చేయాలి. ఆ ఏ వాయిడ్ ఎలిమెంట్ సెట్ చేయాలి? హెచ్ఆర్ అనే ట్యాగ్ తో ఒక వాయిడ్ ఎలిమెంట్ సెట్ చేయాలి. అప్పుడు ఏమైంది అనేది ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్ కి వెళ్ళి చూద్దాం. నేనేం చేశానంటే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ కింద ఒక అండర్లైన్ చేయాలి అనుకున్నాను. అండర్లైన్ అనే లైన్ రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న HTML యొక్క హెడ్డింగ్ అనే ఎలిమెంట్ కి చివరిలో మనం ఏం చేయాలంటే ఒక వాయిడ్ ఎలిమెంట్ ని ప్లేస్ చేయాలి. ఆ వాయిడ్ ఎలిమెంట్ రాయాలంటే సింటాక్స్ ఏంటంటే యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి HR అనే నేమ్ ఉన్న ట్యాగ్ ని ఇచ్చేసేసి ఒక ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసి ఒక యాంగులర్ బ్రేస్ ని కనుక క్లోజ్ చేసేసామనుకో
వెంటనే మనకి ఏమైందంటే దీని చివరంతా కూడా ఏమైందంటే ఒక లైన్ అనేది ఫామ్ అయింది. మామూలుగా ఒక టెస్ట్ కింద లైన్ రావాలంటే మనం ఏం చేస్తాము, టెస్ట్ హైఫన్ డెకరేషన్ అనే ప్రాపర్టీ ఇచ్చేసి దాని కింద వస్తుంది. అలా కాకుండా మనం ఏం చేసేసి అంటే పెద్దగా ఒక హారిజాంటల్ ఒక లైన్ రావాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే హెచ్ఆర్ అనే ట్యాగ్ తో ఒక వాయిడ్ ఎలిమెంట్ కనుక క్రియేట్ చేసామనుకో ఆ హెడ్డింగ్ చివరంతా కూడా ఏమొస్తుందంటే ఒక లైన్ అనేది ఫామ్ అయింది. అలానే పారాగ్రాఫ్ చివరి కూడా ఒక లైన్ ఫామ్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని ఈ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో సింటాక్స్ ఆ హెచ్డిఎంఎల్ ఎలిమెంట్ చివరిలోకి వెళ్ళేసి మనం ఏం చేయాలి అంటే ఒక యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి హెచ్ఆర్ అనే ట్యాగ్ తో ఒక యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి హెచ్ఆర్ అనే నేమ్ తో ఒక ట్యాగ్ ఇచ్చేసేసి ఒక ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసి ఒక యాంగులర్ బ్రేస్ ని కనుక క్లోజ్ చేసేసామనుకో వెంటనే ప్లే అరౌండ్ చేసి చూస్తే ఏమైందో చూద్దాం. ఆ పారాగ్రాఫ్ ఏదైతే మనం ఉందో పోయం యొక్క చివరిలో కూడా ఏమైందంటే లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే మన టెక్స్ట్ ని మల్టీ రకాల బేస్ లో మనం ఏం చేయొచ్చు అంటే ఇలా లైన్స్ రూపంలో కానీ మన టెక్స్ట్ తర్వాత ఇంకో లైన్ రావాలి అన్నా కానీ ఆ టెక్స్ట్ మొత్తం చివరి ఒక లైన్ ఫామ్ అవ్వాలా కానీ ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఇలాంటి వాయిడ్ ఎలిమెంట్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా మన యొక్క టెక్స్ట్ ని ఇంకా అందంగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళొచ్చు అనమాట. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా డౌట్ ఉందా? No, sir. టుడే చెప్పిన సింటాక్స్ అన్ని కూడా ఒకసారి సమ్మరైజ్ చేసుకుందాం. ఎందుకంటే చివరిలో చెప్పిన వాయిడ్ ఎలిమెంట్స్ అంటే మీనింగ్ చెప్పలేము అనమాట. టుడే చెప్పిన మన ఎలిమెంట్స్ ఏంటిది అనేది ఒకసారి సమ్మరైజ్ చేద్దాం. ఏంటిది అంటే మనం చెప్పింది హైపర్ లింక్ గురించి తెలుసుకుందాం. హైపర్ లింక్ అంటే ఏంటిది అంటే ఒక టెక్స్ట్ ని క్లిక్ చేయగానే మరొక పేజ్ అనేది ఓపెన్ అయ్యేటట్లు చేయడాన్ని హైపర్ లింక్ అంటారు. అలా క్రియేట్ చేయాలంటే యాంకర్ అనే ఒక ఎలిమెంట్ యొక్క సింటాక్స్ ద్వారా మనం క్రియేట్ చేస్తాం. అలానే దానిలో ఏం చేస్తారంటే హెచ్ఆర్ఎఫ్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ యూజ్ చేసేసి వాల్యూ ప్లేస్ లో యూఆర్ఎల్ గా క్లిక్ చేసామంటే మన టెక్స్ట్ ని క్లిక్ చేయగానే దానికి సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అలానే ఒక టెక్స్ట్ ని హైపర్ లింక్ గా మార్చేసేసి ఆ హైపర్ లింక్ ని క్లిక్ చేయగానే సేమ్ పేజీలో కాకుండా వేరొక రిసోర్స్ లో ఓపెన్ అయ్యేటట్లు చేయాలి అంటే మనం ఏం చేయాలంటే టార్గెట్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే వాల్యూ ప్లేస్ లో అండర్ స్కోర్ పెట్టి బ్లాంక్ అనే వాల్యూ కనుక ఇచ్చేసామనుకో మన హైపర్ లింక్ మొత్తం కూడా ఏమైందంటే వేరొక పేజీలోకి వెళ్ళి ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకే, అలానే ఒక ఇమేజ్ ని కూడా హైపర్ లింక్ గా మార్చవచ్చు. అలా ఇమేజ్ ని హైపర్ లింక్ గా మార్చాలి అంటే ఏం చేయాలంటే ఇమేజ్ కి సంబంధించిన ఏదైతే ఉందో ఇమేజ్ కి సంబంధించిన హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని సెట్ చేసుకోవాలన్నమాట. ఎలా సెట్ చేయాలి? ఒక యాంగులర్ బ్రేస్ ఇచ్చి ఐఎంజీ అనే ట్యాగ్ ఇచ్చేసి ఎస్ఆర్సి అనే సోర్స్ ఉన్న ఎస్ఆర్సి అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ ఇచ్చేసి వాల్యూ ప్లేస్ లో యూఆర్ఎల్ కనుక ఇచ్చేసి ఆ చివరి ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసి యాంగులర్ బ్రేస్ కనుక ఇచ్చేసామనుకో అప్పుడు ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఈ ఇమేజ్ ని హైపర్ లింక్ గా మార్చాలి అంటే ఏం చేయాలంటే ఈ ఇమేజ్ మొత్తాన్ని కాంటెంట్ గా తీసేసుకొని ఆ కాంటెంట్ మొత్తాన్ని యాంకర్ ఎలిమెంట్ లో పెట్టాలంట. యాంకర్ ఎలిమెంట్ లో పెట్టాలి అంటే ఏం చేయాలి? ఏ అనే ట్యాగ్ తో స్టార్టింగ్ ట్యాగ్ ఇచ్చేసి కాంటెంట్ ప్లేస్ లో ఇమేజ్ యొక్క పేజ్ మొత్తాన్ని కూడా కాంటెంట్ ప్లేస్ క్లిక్ చేసేసి ఎండ్ ట్యాగ్ పొజిషన్ లో యాంగులర్ బ్రేస్ ఫార్వర్డ్ స్లాష్ ఏ అనే ట్యాగ్ ఇచ్చేసేసి యాంగులర్ బ్రేస్ ని కనుక క్లోజ్ చేస్తే హైపర్ లింక్ అనే సింటాక్ అనేది యాంకర్ ఎలిమెంట్ సింటాక్ ఫామ్ అయింది. కానీ ఇమేజ్ అనేది హైపర్ లింక్ గా మారాలి అంటే హెచ్ఎఫ్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేస్తేనే మారిపోయింది. అందుకని ఏం చేయాలంటే యాంకర్ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ లోకి వెళ్ళేసి హెచ్ఎఫ్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ పెట్టేసేసి ఈజ్ ఈక్వల్ పెట్టేసి దాని పక్కన ఒక యూఆర్ఎల్ కనుక ఇచ్చేసామనుకో ఈ ఇమేజ్ ని క్లిక్ చేయగానే దానికి సంబంధించిన హైపర్ లింక్ కి సంబంధించిన వెబ్ పేజ్ మొత్తం కూడా ఓపెన్ అవుతుంది. అది ఎలా చేయాలి అనేది మనం నేర్చేసేసుకున్నాం. అలానే ఇంకా కొన్ని మనం వాయిడ్ ఎలిమెంట్స్ గురించి కొన్ని డిస్కస్ చేసుకున్నాం. బిఆర్ అనే ఎలిమెంట్, హెచ్ఆర్ అనే ఎలిమెంట్ ఏంటిది అంటే ఈ వాయిడ్ ఎలిమెంట్ మనం రాసే టెక్స్ట్ లోనే ఒక టెక్స్ట్ చివరి నుండి మరొక టెక్స్ట్ అనేది ఫామ్ అవ్వాలి అంటే మీన్స్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే ఒక పోయం ఉంది కాబట్టి ఆ ట్వింకిల్ ట్వింకిల్ పక్క నుండి లిటిల్ స్టార్ అనేది నెక్స్ట్ లైన్ లో రావాలి అంటే ఏం చేయాలి అంటే బిఆర్ అనే ట్యాగ్ తో ఒక వాయిడ్ ఎలిమెంట్ కనుక క్రియేట్ చేసేసామనుకో ఏమైంది అంటే మనం కావాల్సిన టెక్స్ట్ ఎంత వరకు అయితే ఉందో అక్కడ నుండి నెక్స్ట్ లైన్ అనేది ఫామ్ అవుతా ఉంటుంది అనమాట. ఓకే, ఏం చేస్తామంటే మనం రాసిన లైన్స్ చివర ఒక మార్జిన్ అనే లైన్ రావాలి అనుకో హారిజాంటల్ గా, అలా హారిజాంటల్ గా లైన్ రావాలి అంటే మనం ఏం చేయాలంటే హెచ్ఆర్ అనే ఒక ట్యాగ్ తో మనం వాయిడ్ ఎలిమెంట్ కనుక క్రియేట్ చేసేసామనుకో మనం రాసిన హెడ్డింగ్ చివర కూడా ఒక లైన్ ఫామ్ చేయొచ్చు, అలానే పారాగ్రాఫ్ చివర కూడా ఒక లైన్ అనేది ఫామ్ చేయొచ్చు అనమాట. ఇవి ఎలా చేస్తారనేది ఈ రోజు సెషన్ లో మనం నేర్చుకున్నాం. అందరికీ థ్యాంక్ యూ. టుమారో సెషన్ లో కలుద్దాం. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. 1 minute.